వర్కౌట్, స్లీప్ అన్నీ చేస్తున్నారా? కానీ వెయిట్ లాస్ అవ్వడం లేదా? మీ వెయింగ్ స్కేల్ పైన వెయిట్ తగ్గడం లేదు అని అనిపిస్తుందా? అయితే ఆ 10 హిడెన్ రీజన్స్ ఏందో తెలుసుకోవాలి అనంటే మీ స్లో ప్రోగ్రెస్ కి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మేము 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ వాళ్ళకు, వెయిట్ లాస్ కోసం అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకు వాళ్ళ హార్మోన్స్ని రీసెట్ చేసుకోవడం కోసం డైట్ ప్లాన్స్ ఇస్తున్నాము. మీలో ఎవరైతే లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ హెల్తీగా తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు కాంటాక్ట్ చేసి మా కన్సల్టేషన్ ఛార్జెస్, డైట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్, డైట్ పర్ మంత్ ఛార్జ్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైతే హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ టాప్ 10 హిడెన్ రీజన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మొదటి రీజన్ ఏంటి అనంటే, ప్రతి ఒక్కరూ ఈ ప్రజెంట్ జనరేషన్లో బాధపడుతూ ఉన్నారు. అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన బాడీలో థైరాయిడ్, ఇన్సులిన్, కార్టిసాల్, ఈస్ట్రోజన్ ఇవన్నీ చాలా హార్మోన్స్ ఉంటాయి. ఇవి మన బాడీ యొక్క మెటబాలిజంని, హంగర్ని, ఫ్యాట్ స్టోరేజ్ని, ఎనర్జీని అన్నీ కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో మనము వెయిట్ లూజ్ అయ్యే కెపాసిటీని తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. అందుకనే PCOD, పోస్ట్ ప్రెగ్నెన్సీ, మెనోపాజల్ ఉమెన్ ఎక్కువగా హార్మోనల్ షిఫ్ట్ ఉండడం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ కావాలి అంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దీనికోసం మీరందరూ చేయాల్సింది ఏంటి అంటే, కరెక్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ హెల్తీగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని చేసుకుంటూ వెయిట్ లాస్ అవుతే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. ఎప్పుడైతే మనకు స్ట్రెస్ ఉంటుందో తెలియకుండానే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ ట్రిగర్ అయిపోయి మనకు ఎక్కువగా కార్టిసాల్ రిలీజ్ అయిపోతుంది. ఈ కార్టిసాల్ రిలీజ్ అయినప్పుడు మనకు తెలియకుండానే మన బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. చాలామందికి ఎక్సర్సైజ్ చేస్తున్నా, డైట్ కంట్రోల్గా తింటున్నా కూడా బెల్లీ ఫ్యాట్ అలానే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీకేమన్నా స్ట్రెస్ ఉందా? ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనం స్ట్రెస్ ఎక్కువగా పడుతూ 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 యాంగ్జైటీగా, యాంగ్షియస్గా చాలా రోజుల ప్రకారంగా ఇలానే ఉంటూ ఉంటే మన బాడీ ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే మీ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ జరిగిపోతుంది అన్నమాట. ఈ స్ట్రెస్ని తగ్గించుకునే దానికి మీరందరూ యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఈ బిజీ ఉరుకులు పరుగులు ఉన్న జనరేషన్, కెరియర్ అని పరిగెత్తు చాలా మంది వాళ్ళ స్లీప్ టైంని మెయింటైన్ చేయలేకపోతున్నారు. నైట్ షిఫ్ట్స్ అని సరైన స్లీప్ నిద్రపోవట్లేదు ప్రతిరోజు. ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనకు స్లీప్ తక్కువగా ఉంటుందో అప్పుడు మన బాడీలో ఉన్న హంగర్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. అంటే మన బాడీలో గ్రెలిన్ ఎక్కువగా వచ్చేసేసి లెప్టిన్ తగ్గిపోతుంది. గ్రెలిన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో తెలియకుండానే ఆకలి అవుతుంది, తెలియకుండానే ఎక్కువగా తినేస్తామన్నమాట. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి కంటి నిండా 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ముఖ్యమైనది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే హిడెన్ షుగర్స్. చాలామంది అనుకుంటారు మేము డైట్ చేస్తున్నాము, షుగర్ తినడం లేదు, జాగ్రీ అవాయిడ్ చేస్తున్నాము, హనీ అవాయిడ్ చేస్తున్నాం, ఎటువంటి స్వీట్స్ తినడం లేదు, చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాము అని. కానీ మీరు తాగే జ్యూసెస్, ప్యాక్డ్ ఫుడ్లో ఉన్న
హిడెన్ షుగర్స్ని ఎవరు ఆపగలరు? ఎవ్వరూ ఆపలేరు. అన్లెస్ అంటిల్ మీరు ఆ లేబుల్ని చూసి దాంట్లో ఎటువంటి షుగర్స్ ఉన్నాయి, గ్లూకోజ్, సుక్రోజ్ ఇలాంటి OSE అన్న పదం లాస్ట్లో వచ్చేటివి ఉన్నాయి అంటే దాంట్లో హిడెన్ షుగర్స్ ఎక్కువగా ఉన్నట్లు అనమాట. సో ఎప్పుడైనా మీరు బయట ప్యాక్డ్ ఫుడ్స్ కొనుక్కున్నప్పుడు దయచేసి ఆ ప్యాక్డ్ ఫుడ్స్ని లేబుల్ చదవండి. అలాంటి షుగర్స్ ఉంటే అది మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేయండి. సో దట్ ఆ హిడెన్ షుగర్స్ని మీరు తగ్గించగలరు. ఇక నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి అండర్ ఈటింగ్. చాలా క్యాలరీ డెఫిషియెంట్లోకి వెళ్ళిపోయి క్రాష్ డైట్స్ అని చేస్తూ తక్కువ ఫుడ్ తింటారనమాట. ఎప్పుడైతే తక్కువ ఫుడ్ తింటారో మీ బాడీ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ యొక్క మెటబాలిజం తగ్గిపోయేసి మీరు ఎక్కువగా వెయిట్ లాస్ కారు. మళ్ళీ మీరు ఎప్పుడైతే తింటారో తెలియకుండానే ఫాస్ట్గా ఆ వెయిట్ కూడా రీగైన్ అయిపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి పూర్ గట్ హెల్త్. మన గట్ మన బాడీ యొక్క డైజెషన్ని సపోర్ట్ చేస్తుంది, మన న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన గట్ సరిగ్గా ఉండదో అప్పుడు మనము తెలియకుండానే వెయిట్ పెరిగిపోతాం. కాన్స్టిపేషన్, అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ మనకు ఒక సైన్ అన్నమాట. మన గట్ బాగలేదు అని ఒక రెడ్ మార్క్ మనకు చెప్తున్నట్లు, అలారం సింబల్ మనకి ఇస్తున్నట్లు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే ఒక్కసారి మీ గట్ హెల్త్ని సరి చేసేదానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కామన్ రీజన్ హైడ్రేషన్. ఎవరండి ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు? గుర్తుపెట్టుకొని చాలామంది తాగడం లేదు. ఎప్పుడైతే మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుందో తెలియకుండానే మన బాడీలో వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. కాబట్టి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన హైడ్రేషన్ బాగుంటుందో మనము వెయిట్ లాస్ అవుతాం, మన బాడీ డీటాక్సిఫై అవుతుంది, మన డైజెషన్ ప్రాసెస్ కూడా బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేయమో అప్పుడు మనము తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. ఎక్సర్సైజ్తో పాటు మనము మన బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 15 minutes వాక్ చేస్తూ ఉన్నామంటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, తెలియకుండా మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా స్పీడప్ అవుతుంది. ఇక నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే వీకెండ్ ఓవర్ ఈటింగ్. చాలామంది వీక్ అంతా స్ట్రిక్ట్గా చేస్తారు, వీకెండ్ రాగానే బిర్యానీ పెట్టుకొని ఫుల్గా తినేస్తారు. అలా కాదు, వీక్ డేస్లో కూడా మనం ఎంత బ్యాలెన్స్డ్గా తింటున్నామో వీకెండ్ బిర్యానీని కూడా అంతే బ్యాలెన్స్డ్గా తినాలి. ఆ బ్యాలెన్స్డ్గా ఎలా తినాలో మా 90 days డైట్ ప్లాన్లో నేను అందరికీ చెప్తూ ఉంటాను. అందుకనే సండే రాగానే నాన్ వెజిటేరియన్తో పాటు ఒక్కొక్కసారి నేను బిర్యానీని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసి ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మీకు హెల్త్కి బాగా ఉంటుంది అన్నది నేను వాళ్ళకి చెప్పి అంతే క్వాంటిటీలో ఇస్తూ ఉంటాను అన్నమాట. సో దట్ వాళ్ళకు క్రేవింగ్స్ రావు, హ్యాపీగా వాళ్ళ టమ్మీ ఉంటుంది అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి వాళ్ళకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చాలామంది అన్రియలిస్టిక్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. మేము వీక్లో ఒక 2-3 kgs తగ్గిపోవాలని. అలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకూడదు. ఎవరైతే అలా పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. నార్మల్గా హెల్తీగా తింటూ బ్యాలెన్స్డ్ వెయిట్లో తగ్గాలి అంటే పర్ వీక్ 1 to 1.5 kgs వెయిట్ తగ్గితే సరిపోతుంది. అది హెల్తీ వెయిట్ లాస్ అంటారు. ఇలా 3 to 4 kgs 1 వీక్లో తగ్గిపోయారనుకోండి, మీరు లూజ్ అయ్యేది ఫ్యాట్ కాదు, వాటర్ అండ్ మజిల్. అది లాంగ్ రన్లో మంచిది కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, వెయిట్ లాస్ ఈజ్ నాట్ ఎ రేస్. అది ఒక పాజిటివ్ థింకింగ్ అండ్ ఓపికతో చేయాల్సిన జర్నీ అన్నమాట. కాబట్టి మీలో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక పాజిటివ్ థింకింగ్ తోటి బ్యాలెన్స్డ్ డైట్ని అలవాటు చేసుకుంటూ ఆ జర్నీని స్టార్ట్ చేశారు అంటే మీరు అనుకున్న రిజల్ట్స్ ఖచ్చితంగా సాధించవచ్చు. నేను ఇలాంటి వీడియోస్ చాలా మా యూట్యూబ్ ఛానల్లో చేశాను. కావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.